రాబోతుంది. అందరు ఎదురు చూస్తున్న సమయం లేదు మిత్రమా. 12 విడుదల ఇచ్చారు. నేనంతా ఎదురుగా నేను ఎంతో చూడాల సినిమా రెడీగా ఉంది, కాపీ చూడాల. ఎందుకంటే నాకు తెలుసు. ఇంకోటి జనంలో మాకు అలవాటు ఒక వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం అని. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం అంటే ఇటువంటి మంచి చిత్రాలని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు వాళ్ళకి మా యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా హేమమాలిని గారికి, ఆవిడకి నా కృతజ్ఞతలు. ఆవిడ ఎప్పుడో పాండవనవాసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు శ్రేష్ఠ పాడేవాళ్ళు ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడైతే కాంట్రాక్టు హిందీ సినిమాలకి వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే నేను చెప్పాను చాలా సందర్భాలు. అలా కలిసినాయి అన్నీ. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసి ఆనాడు ఒక జంబూద్వీపే భరతపరిషే భరతకండే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు అలాగే శాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో చెప్పాను 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది, దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్నీ క్యాన్సిల్ అయినాయి, ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప. 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుండింది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా, గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది. వెళ్ళి భోజనం చేయండి, కష్టపడుతున్నాను. లేకపోతే కెమెరామెన్ ఏదైనా నేల తడపాలంటే నీళ్ళతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లా తడపాలంటే వర్షం పడేది. పడి ఆగిపోయేది, వెంటనే షాట్ తీసుకోమని. చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడ కూడా జార్జియా నేను వెళ్ళినప్పుడు దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్నారు నిర్మాతలు డైరెక్టర్ గారు. నేను తెప్పిస్తానండి ఎండనన్నా. వచ్చింది 15 రోజులు మళ్ళీ పడలా వర్షం. ఎండ భయంకరమైన ఎండ. అబ్బా బాబు ఏంటి తట్టుకో. నాకు ఏంటంటే చాలా ఇష్టం. నా ఇష్టదైవం సూర్యభగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డు పట్టను మనం. అలా సూర్యుడు కూడా చూస్తాను. అలాగే ఎటు సూర్యుడు ఉంటే అటు కుర్చీ తిప్పుకుని కూర్చుంటాను. మిగతా నా పక్క ఆర్టిస్టులు చచ్చారు. వాళ్ళేమో కడుతారు అని ఆ కెమెరామెన్ వాళ్ళ భయం చెప్పడానికి వెళ్ళి బాబు ఇదంటే వాళ్ళు కూడా ఏదో భయంతో. సో అలా బ్రహ్మాండమైన సినిమా తీయటి అనుభూతి. ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన సినిమా. ఎందుకంటే ఎస్ నేను చెప్పాను, నా కష్టాలు కూడా నమ్మాలి, ఇప్పుడు నాతో ఉండాలి. కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఇది ఇక్కడి నుంచి ఒక గౌతమిపుత్ర శాతకర్ణి శకం మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు తెలిసింది 3 శకాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఒకటేమో గౌతమిపుత్ర శాతకర్ణి శకం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి రావడం, నటుడుగా రాజకీయాలు సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాల్లోకి రావడం.